వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సొంత జాగా కలిగిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు నియోజకవర్గాల వారీగా కూడా దాదాపుగా మొదటి విడత కావచ్చు, రెండో విడత కూడా డబ్బులు రావడం అనేది జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాటిని అంటే ఎన్నికలు అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా అనుకోవచ్చు, మొత్తానికైతే పేదల సొంత ఇంటి కల అనేది నెరవేరబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఉగాది లోపే బిల్డియాలో ఇందిరమ్మ ఇండ్లు జిహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలున్న పేదలకు మంజూరు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ఎంపిక 18,000 మంది అర్హులుగా గుర్తింపు. మొత్తంగా 12 లక్షల వరకు వచ్చిన అప్లికేషన్స్. సో దాదాపుగా 18,000 మందికి గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అండ్ 12 లక్షల అప్లికేషన్స్ రావడం అనేది జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద గృహ నిర్మాణ సాయం అందించాలనే లక్ష్యంతో అధికారులు ఎంపిక ప్రక్రియను చేపట్టగా ఉగాది లోపే ఇక్కడి లబ్ధిదారులకు ఇండ్లు అందించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అందుకు మంత్రులు, ఉన్నతాధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తూ ప్రక్రియను వేగంగా చేస్తున్నారు. అర్హత జాబితాను ఖరారు చేసి మంజూరు పత్రాలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సొంత స్థలం ఉన్న పేదలకే మొదటగా ప్రాధాన్యం. అండ్ హైదరాబాద్ పరిధిలో 3 కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయనున్నారు. దాదాపుగా ఎస్సీ ఎస్టీల గతంలో 6 లక్షలు అన్నారు, వారికి కూడా 5 లక్షలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 60 గజాలు లోపు స్థలాలు ఉంటే మాత్రం డెఫినెట్ గా వారికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చూద్దాం మరి ఇక్కడ అర్హులకి ఇస్తారా. అండ్ నియోజకవర్గాల్లో అయితే కొంతమందికి అవకతవకలు జరిగినాయని అప్పట్లో పెద్ద వార్తలు వచ్చినాయి. అయినప్పటికీ పేదలు ఎవరైతే ఉన్నారో వారికే ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు. అండ్ మరి ఎలక్షన్స్ ముందల ఉగాది వరకు కంప్లీట్ అయితే లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.